లో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అనేక అవకతవకలకు అనేక అక్రమాలకు అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో వాటన్నిటి మీద కూడా పూర్తిగా దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉంది. సో ప్రధానంగా చూస్తే కార్పొరేషన్లు, అదేవిధంగా డిజిటల్ కార్పొరేషన్లు, సో అన్ని కార్పొరేషన్లో కూడా అవకతవకలు జరిగాయి అని చెప్పేసి అయితే కూటమి నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రధానంగా అన్ని కార్పొరేషన్లో కూడా అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పేసి. సో ప్రధానంగా చూస్తే కార్పొరేషన్లో జీతాలు తీసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో పనిచేశారు అనేటువంటి ఆరోపణలు అయితే చాలామంది ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులుగా ఎవరైతే దాదాపు 200 మందికి పైగా నియమించబడ్డారు. సో వాళ్ళల్లో చాలామంది ఇతర రాష్ట్రాలు, హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఉంటూ వారి వ్యక్తిగత పనులు వారు చేసుకుంటూ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజల డబ్బును జీతాలుగా ఎవరైతే తీసుకున్నారో వారి మీద కూడా ఫోకస్ పెడుతున్నట్టయితే తెలుస్తుంది. మొత్తాన్ని కనుక చూస్తే కూటమి ప్రభుత్వం ఏపీలో జరిగిన అనేక అవినీతి అక్రమాల మీద అయితే ఫోకస్ పెడుతుంది. అదేవిధంగా మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే ఈ మద్యం దుకాణాలకు సంబంధించి అవినీతి జరిగింది అని చెప్పేసి అయితే కొత్త ప్రభుత్వం మరి ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉచ్చు బిగిస్తున్నట్లయితే స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఈ అంశాన్ని చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జగదీష్ గారు, సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, సుప్రీంకోర్టు అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మరి సేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. చందు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. మనతో పాటు ఉన్న ప్యానెల్లో జగదీష్ గారికి, సింగళూరు గారికి అందరికీ గుడ్ మార్నింగ్. సో ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్నారు నిన్న. సో ఉప ముఖ్యమంత్రి పదవికి ఆయన క్రేజ్ తీసుకొచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో దాదాపు 5 పైగా ఉప ముఖ్యమంత్రులు ఉన్న పరిస్థితి. పేరుకి ఇంకా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలకు ఆ ఉప ముఖ్యమంత్రుల పేర్లు 5 పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి ఉన్న పరిస్థితి ఉంది. సో ఈసారి అయితే ఆంధ్రప్రదేశ్కి ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి, అది జనసేన అధినేత. సో ఆయనకు అమరావతి రైతులు ఘన స్వాగతం పలికారు. మరి ఆయన నిన్న ఛార్జ్ తీసుకున్నారు. ఆయన మీద రాష్ట్ర ప్రజలు మరి అనేక రకాలుగా ఆశలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. నిజాయితీ పరిపాలన అందించడంలో జనసేన అధినేత కీలక పాత్ర పోషిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి మరి తాను పరిపాలనలో తాను కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు, భాగస్వామి అవుతారని. సో మొత్తానికి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అక్రమాలు, దోపిడీలు, మద్యం దుకాణాలకు సంబంధించి అవకతవకల మీద అయితే కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. మరి ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని జీతాలుగా తీసుకొని ఎవరైతే కార్పొరేషన్లో చైర్మన్లుగా, అదేవిధంగా కార్పొరేషన్లో ఉద్యోగులుగా పనిచేసే ఉన్నారో మరి వారు వ్యక్తిగతంగా పార్టీ కోసం పనిచేశారు, పార్టీ ఆఫీసుల్లో పనిచేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఏపీ ఫైబర్ నెట్ సంబంధించి గౌతమ్ రెడ్డి గారి మీద కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ సెటప్ బాక్సుల మీద అవకతవకలు జరిగాయి. సో ఒకటే కాదు, ఎక్కడ పట్టుకున్నా గత ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడ పట్టుకున్నా ఏదో ఒక అవినీతి, ఏదో ఒక అక్రమం. సో మరి వీటన్నిటి మీద కూడా కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరి ఏ మేరకు మరి వీళ్ళు నిరూపించగలుగుతారు? డెఫినెట్గా అండి. ముందుగా ఎందుకంటే ఈ కూటమి రావటానికి శాటిలైట్ ఛానల్లో ప్రముఖ అని చెప్పుకునే అన్నీ కూడా అధికార పార్టీ కొమ్ము కాసిన మీరు నిజాయితీగా నిలబడ్డారు. హ్యాట్సాప్. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు అని తెలియనే కాదు. మీ యాజమాన్యానికి మీకు హ్యాట్సాప్ చెప్తూ, ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం, ప్రజల్లో ఏమున్నదో తెలియజేశారు. లేకపోతే మీరు చెప్పినట్టుగా ముఖ్యంగా ముందు చంద్రబాబు నాయుడు గారిని మిత్రధర్మం పర్ఫెక్ట్గా పాటిస్తున్నందుకు ఆయనకి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా చోట్ల నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సహచర ముఖ్యమంత్రి అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా. ఎందుకంటే ఆయనకి ఇచ్చే ప్రాధాన్యతని చూస్తే ఆయన ఫోటో పక్కన కావచ్చు, ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కావచ్చు, ఏది చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజున కూటమికి ఎంత ఆయుపట్టుగా నిలబడ్డాడు. ఒక మాట మీద, ఒక కమిట్మెంట్తో అనేక మాటలు, అనేక వ్యక్తిగత అమలు చేసిన ఒక పాయింట్ మీద నిలబడ్డాడు, ప్రజల కోసం నిలబడ్డాడు. కాబట్టి ఆయన సహచర ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మీరు నిన్న చెప్పినట్టుగా ఆయన ఛార్జ్ తీసుకోవటం, మొన్న వెళ్ళి రాజధాని రైతులైతే అండి ఎక్కడైతే ఆయన ముళ్ళ కంచెలు రోడ్డు మీద పెట్టి సీఎం వస్తున్నాడు రావడానికి వీల్లేదని ఆపారు,
కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతున్నా కానీ అది తొలగించుకొని వెళ్ళాడు ఆ రోజున. అదే రైతులు ఎన్ని కింటాలో తెలియదు కానండి బ్రహ్మనాయుడు గారు, మొత్తం రోడ్డంతా కూడా పూలు నిండిపోయింది, రోడ్డు మొత్తం కూడా పూలతోటి స్వాగతం పలికారంటే. అంతకుముందు చంద్రబాబు నాయుడు కావచ్చు, నిన్న పవన్ కళ్యాణ్ గారు, అంటే వాళ్ళ రాజధాని రైతులో ఎంత ఆనందం, ఎంత ఆవేదన ఉందో అర్థం చేసుకోవచ్చు. మాకు వీళ్ళైతే చేయగలరనే ఆలోచనతో వాళ్ళు మొత్తం అన్ని గ్రామాల నుంచి 13 కిలోమీటర్ల తరలి వచ్చి ఆ రోజు రాజధాని రైతులకు ఒక ఆశాదీపం లాగా నిలబడ్డాడు, మాట మీద నిలబడ్డాడు. అదేవిధంగా అక్కడి నుంచి సెక్రటరియట్లు అడుగుపెట్టిన, కానీ సెక్రటరియట్లో ఏ ఛాంబర్లో కూడా అన్ని బ్లాకుల్లో ఎంప్లాయీలు ఎవరు లేరు, మొత్తం బయటకు వచ్చి స్వాగతం పలికారు గతంలో. ఆ విధంగా ఆయన స్వాగతం పలికిన తీరు కావచ్చు. తర్వాత నిన్న క్యాంప్ ఆఫీసులో ఆయన ఏదైతే 2019లో ఎవరు అనుకోలే, అంటే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మన రైతులకు కూడా అనుసంధానం చేస్తే వ్యవసాయాన్ని బెనిఫిట్ జరిగిద్దన్న ఆలోచన ఆ రోజునే ఉందంటే ఎంత దురదృష్టం మనం చెప్పాలి, 100% చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత దృష్టి ఉంది దీని మీద. యాదృచ్ఛికంగా ఆ శాఖ తీసుకోవటం, ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధించిన పనులకు అనుసంధానం చేసే దాని మీద సంతకం పెట్టడం, రెండోది గిరిజన గ్రామాల్లో పంచాయతీ నిర్మించడానికి సంతకం పెట్టడం అనేది ఈ 2 చారిత్రాత్మకమైన అంశాలు. ప్రజలకు ఏది కావాలో ఆ శాఖలు ఆయనకి ఉన్నాయి. మీరన్నట్టు చాలా హుందాగా స్వీకరిస్తున్నారు. ఒకవైపు ఆయన 5 హామీలు సంతకం పెట్టి సీఎం గారు ఏదైతే క్షేత్రంలోకి దిగాడో, ఆ తర్వాత పోలవరం, ఈరోజు రాజధాని పరిసర ప్రాంతాలు తిరుగుతున్నాడు, రేపు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఒక సిస్టమేటిక్గా వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసినట్టుగా కనపడుతుంది. ఏ శాఖలు అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలన్నీ రివ్యూ చేయడం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఎక్కడైతే ఫారెస్ట్లో ఎర్రచంద్రం మీరు అన్నట్టు రాష్ట్రం అన్ని రంగాల్లో అస్తవ్యస్తం అవినీతిమయమైపోయింది. దీన్ని ఏదైతే తెలంగాణలో శ్వేతపత్రం ప్రతి డిపార్ట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిందే. దేంట్లో ఇది సుందరమైన భవనం 500 కోట్లతో కట్టారు, ఏ ఉద్దేశంతో కట్టారు, ఏ ఆలోచనతో కట్టారు అనేది మొత్తం ఇవ్వాలి కదా. ఎవరెవరు ఖర్చు పెట్టారు, ఎవరికి ఎట్లా టెండర్స్ ఇచ్చారా లేదా, లేకపోతే రెడ్ శాండిల్ శేషాచల కొండలో ఏమైపోయింది, గంజాయి ఎందుకు ఇది అయిపోతుంది, ప్రతిదానికి అడ్డాగా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇన్నాళ్ళు పరిపాలించారు, మీకు 151 సీట్లు 22 ఎంపీలు ఇచ్చినప్పుడు మంచి పరిపాలన, సుపరిపాలన అందిస్తారని. ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలు కనుక రుజువైతే, తప్పు చేస్తే కనుక ఎవరైనా చట్టంలో సమానం, అది తప్పదా? కానీ ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం అవకతవకలను బయటికి తీయకపోతే ప్రజలు వీరికి ఇన్ని సీట్లు ఇచ్చి మ్యాండేట్ ఇచ్చి కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి బెవరేజ్ కార్పొరేషన్స్ ఉన్నాడు, మొదటి నుంచి ఈ మద్యం సంబంధించి ఆయన దగ్గర ఉన్న, ఆయన ఎన్ని హార్డ్ డిస్క్లు అన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన తర్వాత సీఎం గారి మీద, సజ్జల గారి మీద ఆరోపణలు ఉన్నాయి. దాని కనుక ప్రభుత్వ ఆస్తుల్ని కస్టోడియన్గా ఉండాలి తప్పితే ప్రభుత్వ ఆస్తులు నా జేబులో చేసుకుందామంటే కుదరదు. అది సిఐడి వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటే అయిపోతుంది. ప్రతి శాఖలో కూడా ఎక్కడ అవినీతిమయం అయిపోయిందో మీరు అన్నట్టు గౌతమ్ రెడ్డి కావచ్చు, దాని వెనక ఏ మినిస్టర్స్ ఉన్నా, స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ కార్పొరేషన్ లో జీతాలు తీసుకుని వైసీపీ పార్టీ ఆఫీసులో పనిచేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అది మరి దారుణం. అంటే మేమే మరలా వస్తామనే ఇదితో వాళ్ళు ఏది చేసినా కరెక్ట్ అని అనుకున్నారు. ఏం కాదులే మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఒక పవన్ ఉన్నాడు, వెనక అదృశ్యమైన శక్తి ఉందని చంద్రబాబు నాయుడు అంచనా వేసుకోలేకపోయారు. ఆయన ఎంత పవర్ఫుల్ అని అంచనా వేసుకోలేకపోయారు. కాబట్టి ఈ రోజున ఒకటే అండి బ్రహ్మనాయుడు గారు, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఎవరైనా చట్టం తన చేతిలో తీసుకున్నా, ప్రభుత్వ ఆస్తుల్ని దోచుకున్నా, ప్రకృతిని విధ్వంసం చేసినా వాళ్ళు శిక్ష పడాల్సిందే. ఇదివరకు లాగా లేటు జరగట్లేదండి. ఎప్పుడు ప్రకృతే చూసుకుంటుంది. కాబట్టి ఎవరు ఎంత ఉన్నా, ఏ మంత్రులైనా ఎవరైనా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యతే. కానీ మిమ్మల్ని 5 సంవత్సరాలు పదవిలో ఇచ్చింది మీ ఇష్టం వచ్చినట్టు దోచుకోవడానికి కాదు. ఇప్పుడు పోలవరం మీరు ఎందుకు పూర్తి చేయాలా? ఇప్పుడు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి తెగ చెప్తున్నారు కదా, ఎందుకు పూర్తి చేయలేపారు? ఆంధ్ర జీవన ఆయన ఏమన్నారు, పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు 4వ పిల్లి తర్వాత పూర్తి అవుతుందని. ఇది ఏ జ్ఞానం? అంటే ఈ విధంగా మంత్రులందరూ మాట్లాడటం, అదే ద్వారా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు కంట్రోల్ చేయలేకపోవటం, ఈరోజు ఆ పార్టీ పతనావస్థకి చేరుకుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సర్వనాశనం అయిపోయినట్టండి. 151 నుంచి 11 సీట్లు ఏంటండి? ఆ 11లో కూడా ఎంతమంది ఉంటారో లేదు తెలియని పరిస్థితిలో ఉందంటే ఆ పార్టీ కనీసం ప్యాచ్ వర్క్ చేసుకుందా ఇది కూడా కనపట్టలేదు అనమాట. ఇక ఏదైనా ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయినప్పుడు మరి రేపు ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారా లేదనేది ప్రశ్నార్థకంగా మారిందంటే ఇక్కడ ఒకటే సార్, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఆయన ఈ కార్పొరేషన్ అన్నిటి మీద గుత్తాధిపత్యాన్ని చాలా ఆయన చెప్పి జరగాలి. యూనివర్సిటీస్ కూడా ఆయన పరిదే. నేను చదువుకున్న
నేను చదువుకున్న నాగార్జున యూనివర్సిటీ కూడా చివరికి వైసీపీ ఆఫీస్గా చేశారు. ఆ వైస్ ఛాన్సలర్ కూడా 3 రాజులకు అనుమతి ఇచ్చే మద్దతు తెలియజేశాడని చెప్పేసి సాక్షాత్తు రాజధాని రైతులను వెళ్ళి యూనివర్సిటీ కింద ధర్నా చేశారు. యూనివర్సిటీ దగ్గర అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి కటౌట్లు అన్నీ పెడతారు కదా యూనివర్సిటీ. విశ్వవిద్యాలయాలు ఏంటంటే దేవాలయాల్లాగా ఉండాలి సార్. విశ్వవిద్యాలయాలు అడ్డాగా రాజకీయ నాయకుల కటౌట్, ప్రతి శాఖల మీద పట్టు, ప్రతి మినిస్టర్స్, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్. ఈ రోజు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని నిన్న దివాకర్ రెడ్డి బ్రదరు ఏ విధంగా తిడుతున్నాడు చూస్తున్నారా? అవును, జేసీ దివాకర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు చూసారా ఎంత దారుణంగా ఆయన జైలుకి పంపించి అన్నం కూడా ప్రభాకర్ రెడ్డి గారు ఆయనకి దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి ఆయనకి భోజనం కూడా పెట్టలేదట సార్. నా ఉసురు తగిలిద్దని సాంప్రదాయాలు అంటే ఆయన కూడా భయపడ్డారు. అటువంటి వ్యక్తే భయపడ్డారు ఆ ప్రభుత్వంలో చెప్పడానికి. మరి అంటే ఈ రోజు గవర్నమెంట్ మారేసరికి ఆయన చెప్తున్నారంటే గత ప్రభుత్వంలో చెప్పలేకపోయారు. అంటే భయానికే భయం పుట్టించిన పరిస్థితులు గత ప్రభుత్వం. రఘురామకృష్ణరాజు గారు కాడి నుంచి అనేక మందిని ఎవరు మాట్లాడితే వాళ్ళని ఏదో కేసులు పెట్టి చేయటం ఎప్పుడు. ఇప్పుడు ఇంకో డౌట్ చందు గారు, ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మనం ఎన్ని డిస్కస్ చేస్తామో ఆరోపణలు, డిజిటల్ కార్పొరేషన్లు, ఏపీ ఫైబర్ నెట్ల అక్రమాలు, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జీతాలు తీసుకుంటూ వైసీపీ ఆఫీసులో పనిచేయడం, ఇక ఒకటి కాదు చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి, వీటి మీద ఎంక్వైరీ కమిషన్ వేసి, మరి వీటి మీద ఏ మేరకు ప్రజాధనం దుర్వినియోగమైంది, మరి ఎవరో దానికి కర్త కర్మక్రియ అనేటువంటి వెలికి తీసే క్రమంలో మళ్ళీ ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఏమైనా సానుభూతి వ్యక్తమయ్యే పరిస్థితి ఉంటుంది? ఇక్కడేం సానుభూతి కాదండి. ఇప్పుడు నిన్న నేషనల్ మీడియాలో కూడా అసలు ఏ ఛానల్ పెట్టినా, టైమ్స్ ఆఫ్ ఇండియా, రిపబ్లిక్ ఛానల్ కావచ్చు, ఏ ఛానల్, ఇండియా టుడే, అన్నిట్లో ప్యాలెసే కనపడుతుంది. విశాఖ ప్యాలెస్, రిషికొండ ప్యాలెస్. అది మీ ప్రభుత్వం, అది ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు వస్తే రెస్ట్ తీసుకోవడానికి కట్టాము ఆ ప్యాలెస్ అంటున్నారు సార్. ఏమో టూరిజం అని కాసేపు అంటారు రోజా గారు. ప్రధానమంత్రి రెస్ట్ తీసుకుంటే ఆర్మీ, నేవీ చాలా గెస్ట్ హౌస్లు ఉండేవి సార్ వైజాగ్ లో. మళ్ళీ 500 కోట్లు పెట్టి కట్టాల్సిన వీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళే అడగల. ఇప్పుడు ఈ రాష్ట్రం ఏమి ధనిక రాష్ట్రం కాదు కదా. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు విశాఖపట్నంలో ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. నీ కమోడు 13 లక్షలు ఏంటి, టబ్బు 30 లక్షలు ఏంటి, ఫ్యాన్ 3 లక్షలు, మీకు ఏమైనా తెలుసా సార్? ఎప్పుడన్నా లేదు, అసలు ఎప్పుడు చూడలేదు కూడా నేను. 3 లక్షలు చూడలేదు. ఇప్పుడు ల్యాండ్స్కేప్ చూడాలని కూడా అనుకోను. గ్రీన్ కోసం 50 కోట్లు. ఆమె ఎవరో ఆర్కిటెక్ట్ అంట, బెంగళూరు ప్యాలెస్ ఆమె, లోటస్ పాండ్ ఆమె, అక్కడ ఆమె అమ్మగారు ఏం చెప్తే అదంట. ఆమెకి ఎన్ని కోట్లు, 10 కోట్లు ఫీజు ఇచ్చారు ఆర్కిటెక్ట్కి. ఇటాలియన్ మార్బుల్స్, అసలుకి తాజ్మహల్ మించి అండి. అది ఎవరి కోసం, ఎవరి డబ్బు సార్ బ్రహ్మనాయుడు గారు? దాన్ని ఏం చేస్తారో కందుల దుర్గేష్ గారి చేతిలో ఉంది టూరిజం శాఖ. దాన్ని ఏంది చక్కగా తాజ్ గ్రూప్కో ఏదో హోటల్కి ఇచ్చేస్తే ప్రకృతి చక్కగా హోటల్స్ పాయింట్ ఆఫ్ చేసుకుంటే ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. దాని ద్వారా ప్రజలకు ఏదో ఒక పథకానికి ఆ డబ్బులు ఏదో దానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇక్కడ ఏం సానుభూతి అనేది ఏమి ఉండదండి. ఏ శాఖలో ఎవరు అవినీతి పాల్పడితే వాళ్ళని కక్కించాల్సిందే, తప్పదు. అందులో ఎవరు ఊరుకున్నా పవన్ కళ్యాణ్ ఊరుకోడు, చంద్రబాబు నాయుడు అసలు ఊరుకునే పరిస్థితులు లేడు. నిన్న 19 మంది కలెక్టర్లు మార్చేశారంటే, శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు ఆయనకు వెన్నుదన్నుగా ఉండాలని జిఏడీలు రిపోర్ట్ చేయమన్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ద్వారకా తిరుమలరావు గారు ఏపీ డీజీపీగా ఛార్జ్ తీసుకున్నారు. డీజీపీగా సమర్థవంతమైన ఆఫీసర్గా పేరుంది ఆయన. తెలంగాణలో కూడా హైదరాబాద్లో చేశాడు, సైబరాబాద్ కమిషనర్గా. ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్నారండి ప్రజెంట్. ఈరోజు ఛార్జ్ తీసుకుంటున్నారు. ఆయనేమో హోంశాఖ సెక్రటరీగా గుప్తా గారిని వేసేసి ఈయన్ని డీజీపీగా చేస్తున్నారు. సో మొత్తానికి అధికారులు కూడా కంప్లీట్ గా మంచి సమర్థవంతమైన కాటమనేని భాస్కర్ సిఆర్డీ వేశారు. అంటే వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రులతో అంటకాగిన అధికారులకి ప్రాధాన్యత లేని పోస్టింగ్లు ఇస్తున్నారు అనేది కూడా అసలు లేదు. జీఏడీకి రిపోర్ట్ చేయమన్నారు. వాళ్ళకి అప్రాధాన్యత పోస్టులు ఇస్తారు. ఎవరైతే సమర్థవంతంతో ఉన్నారో ఈ 19 మంది పోస్ట్ ఇస్తేనే ఏ విధంగా పరిపాలన ఉంటుందో అర్థమైపోతుందండి క్లియర్గా బ్రహ్మనాయుడు గారు. రైట్, మళ్ళీ వస్తాను చందు గారు.